ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మోతమోగిస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీ అంటేనే పరుగుల వరద గుర్తొస్తోంది. ప్రతిసారి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మనే టాప్ ప్లేస్ లోనే నిలుచుకునేవాళ్లు. కానీ ఈ ఏడాది ఓపెనర్, ఫస్ట్ డౌన్ బ్యాటర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇలా అన్ని విభాగాల్లో దుమ్ము రేపుతుండటంతో సన్ రైజర్స్ విజయాల పరంపర కొనసాగిస్తోంది. 1-2 మ్యాచ్లు మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో సన్ రైజర్స్ బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ సీజన్లో 400కు పైగా రన్స్ చేసిన బ్యాటర్లు మొత్తం 6 అయితే అందులో 3 సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచే ఉండడం విశేషం. మిగతా 3 ఓపెనర్లు కాగా సన్ రైజర్స్ నుంచి మాత్రం ఒక ఓపెనర్, ఒక ఫస్ట్ డౌన్ బ్యాటర్, ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఉన్నారు. ఈ త్రిమూర్తుల ధాటికి ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో హెన్రిచ్ క్లాసన్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ 400కు పైగా పరుగులు చేశారు. ఇందులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ 494 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోవడం విశేషం. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఈ రేంజ్ ఆడడం ఇదే తొలిసారి. ఈ సీజన్లో క్లాసన్ తప్ప మరే ఇతర మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా టాప్ ప్లేస్ లో నిలవలేదు. క్లాసన్ తరువాత అభిషేక్ శర్మ 475 పరుగులు సాధించాడు. క్లాసన్ 54.89 యావరేజ్, 157.32 స్ట్రైక్ రేట్తో కొనసాగుతుండగా అభిషేక్ శర్మ 47.5 యావరేజ్, 210.18 స్ట్రైక్ రేట్తో 475 పరుగులు సాధించాడు. అభిషేక్ తరువాత 400కు పైగా పరుగులు చేసిన మూడో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ ఈశాన్ కిషన్. ఫస్ట్ డౌన్ లో ఆడే ఈశాన్ కిషన్ 11 మ్యాచ్ల్లో 37.18 యావరేజ్, 186.76 స్ట్రైక్ రేట్తో 409 పరుగులు నమోదు చేశాడు. ఒకే సీజన్ లో ఒకే జట్టు నుంచి ఇంతమంది ప్లేయర్లు టాప్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఓవరాల్ గా ఈ సీజన్ లో 400కు పైగా పరుగులు చేసిన ప్లేయర్లను ఒకేసారి చూస్తే హెన్రిచ్ క్లాసన్ 494, అభిషేక్ శర్మ 475, కేఎల్ రాహుల్ 445, ఈశాన్ కిషన్ 409, వైభవ్ సూర్యవంశీ 404, సంజు శాంసన్ 402 పరుగులు చేశారు. ఇందులో కేఎల్ రాహుల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ 3 ఓపెనర్లే.